చల్లగాలిని ఇస్తోంది ఏసీ. అయినా ఆమెకి శరీరం అంతా చెమటలు పట్టేశాయి. చేతిలో పాల గ్లాస్ వణికింది. ముద్ద బంతిలా ముద్దుగా రెడీ అయిందే గాని ఆ ముఖంలో కంగారు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కొంచెం కూడా సంతోషం లేదు. లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు మాట్లాడుతూ ఆమె ముందుకి వచ్చాడు. కంగారుగా చూసింది అతన్ని. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. భయంతో ఆమె శరీరం కంపించింది. స్మెల్ బాగుంది అలా కళ్ళు మూసి తెరచి ఆమె దగ్గరగా వచ్చి చెప్పాడు. పాలు అంది తడబడుతూ. ఐ హేట్ మిల్క్ అన్నాడు ముఖం చిరాగ్గా పెట్టి. ఇంకేం మాట్లాడలేకపోయింది. శారీ తీసేయ్ అన్నాడు. నివ్వెరపోయి తలెత్తి చూసింది అతన్ని. టేక్ ఇట్. ఆమె చేతిలో ఉన్న పాలగ్లాస్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆ తర్వాత ఆమె చేతిలో కవర్ పెట్టాడు. అయోమయంగా చూసింది అతన్ని. ఈ డ్రెస్ మార్చుకో. ఆర్నమెంట్స్ తీసేయ్. అందులో ఉన్నవి వేర్ చే. బాల్కనీలోకి వెళ్ళాడు. వణుకుతున్న చేతులతో ఆ కవర్లో ఉన్న డ్రెస్ తీసి ఆశ్చర్యపోయింది ఆమె. ముట్టుకుంటే మెత్తగా ఉంది ఆ క్లాత్. వైట్ మినీ ఫ్రాక్ అది. దాన్ని చూసి ఆమె ముఖం చిరాగ్గా మారిపోయింది. అతను చెప్పాడు చేయాలి. అతను తన భర్త. సర్ది చెప్పుకుంది. అయిష్టంగానే ఆ డ్రెస్ వేసుకుంది. నగలు అన్నీ తీసేసింది. మంగళసూత్రం మాత్రం ఉంచుకుంది. చెవులకి బ్లాక్ స్టోన్ ఇయర్ రింగ్స్, గాజులు తీసేసింది. చేతులకి బ్లాక్ బ్రాసెలెట్ ఇంకో చేతిని వదిలేసింది. కాళ్లకి ఉన్న పట్టీలు చూసుకుని అవి ఎలాగో అతనికి నచ్చవు అని తీసేసింది. అతను లోపలికి వచ్చి ఆమె వైపు చూసిస్టనయ్యాడు. ఇబ్బందిగా శరీరాన్ని చేతులతో దాచుకుంది. ఆ డ్రెస్లో ఆమె శరీర అవయవాల రూపుం రేఖలు బయటకి తెలిసేలా ఉన్నాయి. వెరీ హాట్ అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి. అతని నోటి నుండి ఆమె అది కోరుకోలేదు. ఏడుపు వస్తుంటే తమాయించుకుంది. ఆమె నడుము పట్టుకుని దగ్గరకి లాక్కున్నాడు. భయంతో ముడుచుకొని పోయింది. ఆమెని కిస్ చెయ్యాలి అని ముఖం ముందుకి తెచ్చాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. అతనికి ఫోన్ కాల్ వచ్చింది. విసుగ్గా దూరం జరిగాడు. ఊపిరి పీల్చుకుంది. ఫోన్ చేతిలోకి తీసుకుని చూశాడు. అతని ఫ్రెండ్ నుండి కాల్ లిఫ్ట్ చేసి వాట్ డూ యూ వాంట్ అరిచాడు. ఆల్ ది బెస్ట్ బ్రో అటు నుండి నవ్వుతూ మత్తుగా అన్నాడు. అతను కాస్త తగ్గాడు. ఓకే ఐ విల్ కాల్ యూ లేటర్. కాల్ కట్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆమె వైపు అడుగులు వేశాడు. గుండెల్లో గుబులు పుడుతుంటే భయంగా చూసింది అతన్ని. ఆమెకి దగ్గరిలోకి రాగానే అతని ముఖంలో అంతకు ముందు నా కోపం పోయింది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా. మతి పోగొట్టేస్తున్నావ్. అందుకే నీ కోసమే తీసుకున్నాను ఈ డ్రెస్ అంటూ నవ్వాడు ఆమెను చూసి. ఎలా స్పందించాలో అర్థం కాలేదు ఆమెకి. బెరుకు బెరుకు చూపులతో అతన్ని చూసింది. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులను అందుకున్నాడు. అతన్ని వ్యతిరేకించలేదు. అలాగని సమ్మతించలేదు ఆమె. ఆమె రెండు చేతులతో ఎత్తుకున్నాడు. మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టాడు. మరోసారి ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమెకి ఊపిరాడనివ్వలేదు. ఆమె ముఖం అంతా ముద్దులు పెట్టాడు. గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది. ఎందుకో తెలీదు ఏడుపొస్తుంది. ఏడిస్తే ఎలా? అతడు ఏం చేసినా ఆమె బాధపడకూడదు. ఎంతైనా అతను తన భర్త కదా. ఆమె మెడ మీదుగా వెళ్ళిపోతున్నాడు. భయంతో గట్టిగా ఆమె చేతులు బిగుసుకున్నాయి. బెడ్ షీట్ని గట్టిగా పట్టుకుంది. ఆమె హృదయ భాగంలో ముద్దులు వర్షం కురిపిస్తున్నాడు. తడి పెదవుల ముద్రలే కాదు, పంటి గుర్తులు కూడా పెట్టసాగాడు. అతన్నింకా చుట్టుకొని ఆమె చేతులు చూసి అసహనంగా చూశాడు ఆమెని. గట్టిగా కళ్ళు మూసుకుని ఉంది. హేయ్ లుక్ ఎట్ మీ అన్నాడు చిన్నగా సీరియస్గా. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది అతన్ని. నీకిష్టం లేదా ఇదంతా అడిగాడు. అలాంటిదేమీ లేదు కంగారుగా చెప్పింది. నిజం చెప్పు. నీకిష్టం లేదు కదా అన్నాడు. నిజం అండి. నాకిష్టమే నవ్వు పులుముకుని చెప్పింది. లోలోపల గుండెదడ తగ్గలేదు. ఆర్ యూ సీరియస్? తలూపింది కంగారుగా. చిరునవ్వుతో అతను ఆపిన పని మొదలు పెట్టాడు. దిండులో ముఖం దాచుకుంది. ఆమెని తన వైపు తిప్పుకొని తను వివస్త్రడవుతూ ఆమెని వివస్త్రాలిని చేశాడు. చేతులతో శరీరాన్ని కప్పుకుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె చేతులని దూరంగా పట్టుకుని ఆమె శరీరంలో ఏ అణువు వదిలిపెట్టకుండా ముద్దులు పెట్టసాగాడు. విరహం తీర్చుకుంటూ ఆమెని తనలో కలిపేసుకున్నాడు. అంతవరకు ఆమె శరీరంతో ఆటలాడాడు కాని ఆమె ముఖంలో ఏ భావం లేదు. అతను అలసిపోయి ఆమె ఎద మీద వాలిపోయాడు. ఆమె కంటిలో నుండి కన్నీరు చిందింది. అవి తృప్తితో వచ్చినవి కావు, బాధతో వచ్చినవి. ఆర్ యూ ఏ వర్జిన్? తలెత్తి ఆమెని చూశాడు. అతని మాటలు విని ఆశ్చర్యపోయింది అనే మాట కూడా తక్కువే. ఏడుపు ఉబికి వచ్చింది. గట్టిగా ఏడ్చేసింది. హేయ్ స్టాప్. ఎందుకేడుస్తున్నావ్?
కంగారుగా లేచి కూర్చున్నాడు. దుప్పటి చుట్టుకుని పక్కకి తిరిగి పడుకుని ఏడ్చింది. హేయ్ నేమ్ హా ధరణి స్టాప్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు తన వైపు తిప్పుకుంటూ. అయినా ఏడుపు ఆపలేదు ఆమె. నేను అలా అడిగాను అనేనా? ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా రేర్ అందుకనే అడిగాను అన్నాడు. అయోమయంగా కోపంగా చూసింది అతన్ని. కోపంలో కూడా బాగున్నావ్ ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమె ఫీలింగ్స్తో అతనికి పనిలేదు అని అర్థం అయింది. మరోసారి అతనికి సహకరించింది. భారంగా ఆమె పక్కన పడుకుని నిద్రపోయాడు. ఏడుస్తూ అతన్నే చూసింది. నిద్రలో ఆమెని దగ్గరకి లాక్కుని పడుకున్నాడు. శరీరం అలిసిపోవడంతో నిద్రలోకి జారుకుంది ధరణి. మెలకువ వచ్చేసరికి 7 గంటలు అయింది. కంగారుగా లేచింది. అతన్ని చూసింది. నిద్రపోతూ కనిపించాడు. లేచి స్నానం చేసి చీర కట్టుకుని బయటకి వెళ్ళబోయేలోపు కాఫీ అన్నాడు కళ్ళు మూసుకునే. కంగారుగా కిందకి పరుగెట్టింది. పనిమనిషి శాంతి ధరణిని చూసి ఏం కావాలమ్మా అని అడిగింది. ఆయనకి కాఫీ కావాలి. నువ్వు పని చూసుకోమ్మా, నేను కలుపుతాను అంది. ధరణిని గమనించి నవ్వుకుంది శాంతి. గబగబా కాఫీ కలిపి గదికి తీసుకుని వెళ్ళింది. అప్పటికే అతను లేచి ఫ్రెష్ అయి వచ్చినట్టు తెలిసింది. పలుచని మబ్బు రంగు సిల్క్ శారీలో తలకి టవల్ చుట్టుకుని, నుదిటిన పాపిట్లో కుంకుమ, రంగురంగుల మట్టి గాజులు తలదించుకుని కాఫీ కప్ ముందుకు పెట్టింది. కాఫీ తీసుకుని ధరణిని చూస్తూనే తాగాడు. తల దించుకునే ఉంది ధరణి. కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టాడు. నన్ను వెళ్ళమంటారా అని అడిగింది మెల్లిగా. ఆమెని వెనక నుంచి హత్తుకున్నాడు. ఆమె భుజం మీద పెదవులతో రాయసాగాడు. వా నోటి నుంచి మాటలు బయటకు రావట్లేదు ఆమెకి. ఏంటి అన్నాడు ఆమె శరీర పరిమళాన్ని ఆస్వాదిస్తూ. పూజ చేయాలి అంది ఎలాగో గొంతు పెగల్చుకుని. చేద్దూలే. ఆమె చేతిలో కాఫీ కప్పు తీసుకొని పక్కన పెట్టేశాడు. ఆమెని ముందుకు తిప్పుకుని పెదవులు మీద ముద్దు పెట్టుకున్నాడు. అర్ధనగ్నంగా ఉన్న అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది. ఆమె పైట తప్పించాడు. ఏవండీ వణికించే ఆమె గొంతు. హా చెప్పు. అతని పని ఆపట్లేదు. డోర్ అంది. అర్థం కాలేదు అన్నాడు. తలుపు లాక్ చేయలేడు అంది. సోవాట్, ఎవరూ రారు, తట్టే లోపలికి వస్తారు అన్నాడు. అది కాదు అండి. డబుల్ కొటేషన్. షట్ అప్. ఆమెని ఎత్తుకుని డోర్ లాక్ చేసి ఆమెతో పాటు బెడ్ మీదకి చేరాడు. ఆమెకి అర్థమైంది ఎదుటి వాళ్ళు చెప్పేది అతను వినడని, అతనికి నచ్చింది చేస్తాడని. అతను ఆమెని ఆక్రమించుకున్నాడు. మౌనంగా అతనికి సహకరించింది. కిందపడి ఉన్న చీరని తీసుకుని వాష్ రూంలోకి వెళ్ళింది. అతను శరీరం మీద చేసిన ప్రేమ గుర్తులు కాదు ఇంకేదో సన్నని మంట పెడుతున్నాయి. మరోసారి స్నానం చేసింది. బట్టలు తీసుకోలేదు తను. ఏవండీ తప్పక పిలిచింది. హా అన్నాడు. బయటకి వెళ్తారా అని అడిగింది. ఎందుకు అడిగాడు డ్రెస్ అప్ అవుతూ. చీర మార్చుకోవాలి అంది. నేనుంటే మార్చుకోవడానికి ఏమైంది? కొత్తగా నేను చూసేది ఏముంది? డబుల్ కొటేషన్ అన్నాడు. ఏడుపు తన్నుకొచ్చింది. మౌనంగా రోదించింది. ఏమనుకున్నాడో ఏమో. వెళ్తున్నాను, నువ్వు రావొచ్చు. బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చి చీర కట్టుకొని అక్కడ ఉండకుండా వెంటనే కిందకి వెళ్ళిపోయింది. 11 కిందకి వెళ్ళిపోయింది. ప్రసాదం రెడీ చేసి పూజగదిలో కూర్చుంది. కళ్ళు మూసుకుంది. దేవుణ్ణి ఏమీ కోరుకోలేదు. కోరుకుంటే మాత్రం తీరుస్తాడు. ఆయనకి నచ్చిందే చేస్తాడు. శాంతి టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది. ధరణమ్మా, టిఫిన్ తయారు అయిపోయింది అమ్మా అని చెప్పింది శాంతి. సరే అని తల ఊపింది. అమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోనా? మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తాను. పక్కనే మా ఇల్లు అని చెప్పిన శాంతి. పర్లేదు శాంతి, సాయంత్రం వచ్చి చిన్న పనులు ఉంటే చూడు. భోజనం నేను చూసుకుంటా అని చెప్పింది ధరణి. వద్దమ్మా, పెద్దమ్మగారికి తెలిస్తే కోప్పడతారు. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చిన్నగా నవ్వుతూ చెప్పింది. నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయింది శాంతి. ల్యాండ్ లైన్ మోగుతుంటే వెళ్ళి లిఫ్ట్ చేసింది ధరణి. హెల్లో అంది చిన్నగా. ధరణి, అత్తయ్య అంది కంగారుగా. గగన్ లేచాడా? టిఫిన్ చేశాడా అని అడిగింది ఆవిడ. లేచారు అత్తయ్య. టిఫిన్ చేయడానికి పిలవడానికి వెళుతున్నాను అంది. అలాగే, దగ్గరుండి చూసుకో గగన్ని అంది. అలాగే అత్తయ్య అంది. మీ మధ్య అంతా సవ్యంగానే ఉంది కదా? హా అంది చిన్నగా. ఇంకో వారం రోజులు సరదాగా గడిపిరండి. నువ్వేం పనులు చేయక్కర్లేదు. అన్నిటికీ మనుషులు ఉన్నారు. నువ్వు, గగన్ సంతోషంగా గడపండి. మౌనంగా ఉంది ధరణి. ధరణి వింటున్నావా
అలాగే అత్తయ్య. కాల్ కట్ చేసింది ఆవిడ. భయపడుతూనే గదిలోకి వెళ్ళింది ధరణి.